కొలమూరు గ్రామానికి చెందిన గిరిజన యువతిని మోసం చేసిన పెళ్లి చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి వేధింపులకు గురి దాడి చేసిన అదే గ్రామానికి చెందిన దివ్యశేఖర్ అనే వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎరుకల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ మోహన్ కుమార్ ధర్మ డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన యువతికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావుకి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రాజనగర పోలీసులు ఆమెకు అన్యాయం చేసిన వ్యక్తితో కుమ్మక్కై ఈమెనే వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆమెను పెళ్లి చేసుకుని మోసం చేయడమే కాకుండా బలవంతంగా అభాషణ చేయించారని, ఆమె దుకాణంలో ఎలక్ట్రికల్ సామాగ్రి గుట్టు చప్పుడు కాకుండా పట్టుకొని పోయారని, ఇదేమని ప్రశ్నిస్తే మాట్లాడతామని పిలిచి పెట్రోల్ పోసి నిప్పంటించి తీవ్రంగా గాయపడేలా చేశారన్నారు. బాధిత యువతి మాట్లాడుతూ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన వాస్తవాన్ని పక్కన పెట్టి తనను బెదిరించి తప్పుడు స్టేట్మెంట్లు రికార్డు చేశారని ఆందోళన వ్యక్తం చేసింది. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించడంతో పాటు అతనితో పాటు సహకరించిన పోలీసులపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది. మీరు నాకు కావాలని చెప్పి వేధించి ఆమెని వలలో వేసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఆ తర్వాత గర్భవతి చేసి ఆ తర్వాత మరి ఆ అమ్మాయిని మరి బలవంతంగా మరి అభాషణ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈమె గూడెంలో మరి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా దొంగిలించడం జరిగింది. ఫోన్ చేస్తే రావటం లేదు. ఏంది నా పరిస్థితిని అడిగితే నీ ఇష్టం చెప్పుకో, అసలు నువ్వు రా, నా షాప్ దగ్గర రా అని చెప్పడం జరిగింది. మరి ఆ ఫోన్ చేయగానే 19వ తారీఖున మరి 1వ నెల 2024న అదే కోళ్ళమూరులో మరి వాళ్ళ షాప్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళక ముందలే వాళ్ళ భార్య అమరావతి, వాళ్ళ కొడుకు వెంకటేష్, వాళ్ళ తమ్ముడు రామారావు అక్కడ నుండి పైపులతో కొట్టి చిత్రహింసలు పెట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరి ప్రైవేట్ పార్ట్స్లో మరి చాలా నీచంగా మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నేను తాట తీస్తాను, నారు తీస్తానని చెప్తున్నాడు. మహిళలకు అన్యాయం చెప్తే నేను ఉన్నానని చెప్పాడు. మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. మరి అదేవిధంగా స్థానిక మరి మంత్రి గారైనటువంటి మరి దుర్గేష్ గారి దగ్గర తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శంకర్ గారు వచ్చారు, వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ అక్కడ నుండి పోలీసు వారు, రాజానగరం పోలీస్ ఎస్ఐ గారు మనోహర్ గారు, సిఐ గౌడ గారు అతను ఇచ్చిన గౌరవం వల్ల కుమ్మక్కయ్యారు కూడా ఈ సందర్భం మనం చేస్తాను. అక్కడ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అమ్మాయిని చంపేస్తానని ఫోన్ ద్వారా పోలీసులు తెలిస్తే పోలీసులు రావడం జరిగింది. అప్పుడే పోలీసులు అవతలతో చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా పోలీసు వారు మేము చెప్పింది రాయి నీకు జరిగింది కాదని చెప్పి ఆ రోజున చేయడం జరిగింది. ఏదైతే లక్ష్మీకాంతమ్మ కేసులో నీరు కార్చారో దాంట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ లోనే 307 ఆల్టర్ చేయాలా, 354 ఆల్టర్ చేయాలా, చీటింగ్ కేసు నమోదు చేయాలా, ఈ కేసు టెఫ్ట్ కేసు కూడా నమోదు చేయాలా. ఈ కేసు నీరు కాల్చినటువంటి రాజనగర్ ఎస్ఐ గారు, సిఐ గారిపై సస్పెండ్ చేయాలని, వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి, దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నా పేరు నీరుగొంద లక్ష్మీకాంతం సార్. 19వ తారీఖు మధ్యాహ్నం నా షాప్లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్ళిపోతుండగా చుట్టుప్రక్కల వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను ఆయనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నువ్వు షాప్ దగ్గర రా, మాట్లాడదాం చేద్దామని షాప్ దగ్గర రమ్మన్నారు. నేను అక్కడికి వెళ్ళగా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను జుట్టు పట్టుకొని లోపలికి లాగి జాన రామారావు, జాన వెంకట్టు, జాన అమరావతి, జాన దివ్యశేఖర్ ఈ నలుగురు కలిసి నా జుట్టు పెట్టుకొని లాగి నా బట్టలు చింపి నా మీద పెట్రోల్ పోసి కరెంటు పైపులతో చాలా దారుణంగా హింసించారు సార్. నన్ను హింసించగా చుట్టుప్రక్కల వారు గమనించి పోలీసు వారు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుంచి నేను డబ్బులు కట్టుకొని బయటకు వచ్చాను. వచ్చాక నా తల్లి తర్వాత రోజు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళింది సార్. అక్కడ ఎమ్మెల్సీ అయింది సార్. ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ కంప్లైంట్ నేను చెప్పినట్టు రాయనివ్వకుండా వాళ్ళకు అనుకూలంగా రాయించారు సార్. కంప్లైంట్ రాయించి నాకైతే అన్యాయం చేశారు సార్. నువ్వు అన్ని అబద్ధాలే చెప్తున్నావని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి నా ఎదురుగానే డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు సార్. ఎస్ఐ మనోహర్ గారు. తర్వాత డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలు అన్నీ నాకు జరిగిన అన్యాయం అంతా చెప్పుకున్నాను సార్. చెప్పుకున్న తర్వాత డిఎస్పీ గారు ఏమన్నారంటే నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా, నీకు ప్రాణహాని ఉందని కూడా ఆయనే చెప్పి సీఏ గారికి లెటర్ రాయమ్మా, నేను చెప్తాను, నేను పంపిస్తానని అన్నారు సార్.
నేను అక్కడికి వెళ్తే నాకు ఆ లెటర్ కూడా ఏం చేయలేదు సార్. నాకు ప్రాణహాని ఉందని చెప్పారు. తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత నాకు నేను చెప్పాను సార్, జరిగినట్టు చెప్పాను. నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ నాకు.